హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ లాగ్స్. ఈరోజు వీడియోలో కొన్ని క్లిప్స్ను, ఫన్నీ మూమెంట్స్ను, కామెడీ వీడియోస్, షార్ట్ను అన్నీ మిక్స్ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసాను. మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి, ఎవ్వరు స్కిప్ చేయొద్దండి. లాస్ట్ క్లిప్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టాప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. పెళ్లి కాక ముందు ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని అయిపోతాడు. హలో, మా ఆయన మీ ఆయనలా ముద్ద పప్పు అనుకుంటున్నావా? ఏ అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ లాంటి వాడిని చేసుకుందాం అనుకుంటున్నావా? Oh no, filmy heroes. I hate this Indian films. Yes. Only English films I watch. చాలే పోజ్ కొట్టుకో. మరెవడో ఉన్నాడు. పెళ్ళైన తర్వాత సైడ్ యాంగిల్లో నువ్వు శ్రీదేవి అవుతావు, టాప్ యాంగిల్లో టాబులాగా తిక్కమక్క పెడుతున్నావు. నన్ను చూస్తూ తమరు నేను ఊహిస్తారు, నేను ఇంకో హీరో పేరు చెబితే ఏమవుతారు? సరిపోయింది. ఏమిటివి? వెంట్రుకలు. ఇవి ఆడపిల్ల వెంట్రుకలు. మీ బ్రష్ లోకి ఎలా వచ్చాయి? అది గెస్ట్ హౌస్ లో నేను లేనప్పుడు పని మనిషి తల్లుకుంటుంది. పని మనిషా? ఎంత వయసు ఉంటుంది? 17, 18 ఏళ్ళ. జోకులు నువ్వు సీత నిజం అనుకోదు. అమ్మాయికి ఓ 70-80 ఉంటాయి సీత. 70-80 ఏళ్ళుంటే ఆ అమ్మాయి ఎలా అవుతుంది? అవును, అమ్మాయి ఎలా అవుతుంది? అమ్మమ్మ అవుతుంది. బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఎందుకున్నాయి? అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను, పెద్దాక నల్లగా ఉంటాయి. అంటే చలి కదా, క్లైమేట్ డిఫరెన్స్. అవునరా, ఇంత నుంచి కాఫీ తాగా నేపాల్లో తాగాం. అయ్యో మర్చిపోయాను, ఉండండి తెస్తాను. డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ద ఎండ్. హలో డార్లింగ్, మై వైఫ్ చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా? ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. ఎస్, సరిపోయింది. కల్పతారు భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాంగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రి పూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. తల్లి, హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన సరిపోయింది. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత ఇట్లా కూర్చొని టైం పాస్ చేయి. పెళ్ళైన ఆడడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? తెలుసు. మీ ఆడవాళ్లకు అన్ని ప్రాబ్లమ్సే. మీరు అత్త అయితే కోడలు మంచి దొరకదు, మీరు కోడలు అయితే అత్త మంచి దొరకదు. మీరు పెద్ద కోడలు అయితే చిన్న కోడలు మంచి దొరకదు, మీరు చిన్న కోడలు అయితే పెద్ద కోడలు మంచి దొరకదు. మీరు మరదలైతే వదిన మంచి దొరకదు, మీరు వదిన అయితే మరదలు మంచి దొరకదు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మిగిలింది మొగుడు. మొగుడైతే ఇప్పటిదాకా ఏ ఆడదానికి మంచోడు దొరికిందే లేదు. ఇక జీవితం వంటింటికే అంకితం. పాలని వెంగిపోయిన ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కరిని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి బాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఈగో స్టార్ట్. నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినేది అంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా నువ్వు తినడం ఏంది? అందుకే ఒకరి మీద ఒకరు ఎదురు చెప్పుకోవడాలు. భర్తకు ఎదురు సమాధానం చెప్పి నువ్వు అని సంబోధించేవారు వచ్చే జన్మలో కుక్కగా పుడతారు.
A few moments later. ఇది వినండి, నిజమే అనిపిస్తే కామెంట్ చేయండి. భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరినంటుంది? అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి భర్తనే అంటుంది నా కర్మ మిమ్మల్ని కట్టుకోవడం అంటుంది. వెంటనే గుండెలు బాధేసుకోకూడదు. ఎంత పిచ్చో అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చిన వాడు భర్త. ఇంకేముంది, 10 years తర్వాత గొడవలు స్టార్ట్. చెప్పు చెప్పు ఏం చెప్తావు? మనల్ని చూస్తున్నావు. సినిమా వాళ్ళే కదా, చూడనివ్వండి. తప్పు జరిగింది, అది నా బలహీనత, కానీ ప్రేమ కాదు. నీకు సిగ్గు లేదు, అయినా నా కర్మ. ఎవరు చెప్పినా నేను వినలేదు. ఎందుకు వింటారు? అన్నీ అయిపోయాక తెలుస్తుంది. మరి నన్ను క్షమించు, నాకు నువ్వే ముఖ్యం. జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని ప్రేమించలేదు. ప్రేమ గురించి నువ్వు మాట్లాడవు. ఆయన ఒక్క పిల్లలతో సరిపోని ప్రేమ 2 పిల్లలతో సరిపోతుంది అనుకోవడం నాది బుద్ధి తక్కువ. సరిపోయింది. నా గురించి తెలిసే పెళ్లి చేస్తున్నావు కదా, అలమే నువ్వు పుట్టుకోవాలి. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.